పేపర్. ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని అవుట్. వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. మీ ఇల్లు ఇంకా ముందు కదా. ముందు ఇక్కడ ఆపు. చచ్చాను. నేను అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇటావయ్యా, నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గు. నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడ ముగ్గెత్తని ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలని లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైన అన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో, లేట్ అయిందా? అబ్బే, ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. చదువు ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. From Delhi. పేపర్ వచ్చిందా? సాదయ్య, పార్వతి లేచింది. పేపర్ వస్తుంది రేది. రై, మీ నాన్న ఎక్కడ? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వేలు. నాన్న ఎక్కడరా? నాకు తెలియదురా బుడ్డి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది. నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా, ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హాలిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. పార్వతి, హాలిక్స్ తీసుకో. నీకెందుకు అక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్ల నుంచి వేలు తీమా. అసలు నియమంగానే వీడు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమన్నా సీఎంనా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. కష్టాలు మనుషులు కాక మానులకు వస్తాయా? ఇలాంటి సమయంలోనే గుండె దిటవు చేసుకోవాలి. ఒరే, నా 15,000 ఎప్పుడు ఇస్తావురా? నువ్వు బాకీ తీరిస్తే తిరుపతి వస్తానని మొక్కుకున్నారా? ఏడ్చినట్టుంది. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అప్పు చేసి అక్కడ టెస్ట్ కూర్చున్నాడు. అయినా నువ్వు ముష్టి అప్పించి సింపుల్ గా 5 ఏళ్ళు కూడా అవ్వలేదు. అప్పుడు ఏంటయ్యా నీ గోళ? ఒరే, నీ దగ్గర బాకీ వసూలు చేసుకురాకపోతే మా ఆవిడ నాకు విడాకులు ఇస్తానంటుంది. బాకీ తీరిస్తే మా ఆవిడ నాకు విడాకులు ఇస్తానంటుంది. మరి నా సంగతి ఏమిటి? ఇదిగో ఈ ఆవేశం అనర్థాన్ని దారితీస్తుంది. ఓ పని చెయ్యి, వచ్చే ఆదివారం డైరెక్ట్ గా ఆఫీస్ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెబుతా. నిజంగా? నిజంగా. ఆదివారం ఆఫీసు, ఆదివారం ఆఫీసు. ఆదివారం ఆఫీస్ ఉండదని కూడా తెలియదు వీడికి. పాపం, నా అప్పు ఎలా వసూలు చేసుకుంటాడో ఏమిటో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోసం, దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలెత్తిపోయారు. ఏం కంగారు పడకండి. మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటారని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను. ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు తర్వాత రండి. సారీ సార్, ఇక మీద అలా జరగదు. షట్ అప్. ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను. గెట్ అవుట్. ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు? నాకు మాత్రం టైంకి ఆఫీస్ రావాలని ఉండదా? సిన్సియర్ గా వర్క్ చేయాలని ఉండదా? ఏదో నా టైం బాగలేదు,
ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా చేరి 30,000 పోగొట్టుకున్నాను. అప్పు నువ్వు కట్టాయి. రేపటి అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ సభలు నేనే తెలుస్తా. నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా? హలో, ఏంటి 5 గంటలకు కాన్ఫరెన్సా? అయ్యయ్యో. హలో స్టెల్లా, ఏంటి పుట్టినరోజా? ముందు తీసుకున్న అప్పు ఇవ్వు మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ మై బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే ఈవినింగ్ దేర్ ఇస్ అ పార్టీ. మీరు తప్పకుండా రావాలి. కాన్ఫరెన్స్ ఉంది, కుదరపోదు. ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్. అన్నయ్య, ఓ పని చెయ్యి, నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు, లేకపోతే అప్సెట్ అవుతుంది. దొరికిపోయారు. పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా, సింపుల్ గా నేను చూసుకుంటా కదా. అమ్మా అమ్మా, టైం అయిపోయింది. చీకటి పడితే పార్కులో ఏం కనపడదు. వచ్చేస్తారమ్మా. బావగారు, ఆ, ఆయన రాలేదా? రాలేదమ్మా. ఏ మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వే కంగారు పడకమ్మా, వస్తాను మాటిచ్చారు కదా, తప్పకుండా వస్తాడు. హలో. ఒరేయ్, ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు, ఇక లేట్ అయ్యేలా ఉంది. ఎవరండి? రాంగ్ నెంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ అమ్మా. ఫోన్ పెట్టేరా. ఒరేయ్, చచ్చాను రా బాబాయ్, వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. ఆ గోపాలకృష్ణ రానివ్వండి, దేవుడి దేవులో వాడు పని చెప్తాను. వస్తాడులేవే, వాడు ఏమన్నా నాలాగా ఆఫ్టర్ క్లర్క్ మేనేజర్. పైగా ఈ రోజు స్టెనోస్టెలా పుట్టినరోజు కూడాను. స్టెనోస్టెల్లానా? వెళ్ళమన్నారు, ఊరికే ఉండదు. స్టెనోస్టెలా రావు, స్టెలా రావు మగాడు. నా దగ్గర దాచకండి, అది ఎవరితో చెప్పండి. ఇదిగో, నువ్వు ఇలా నిలదీస్తే నేను అన్ని చెప్పేయాల్సి వస్తుంది. ప్లీజ్, ఈ ఒక్క రహస్యం నా గుడిలో దాచుకొని. రహస్యమా? అదే, అది స్టెనోస్టెలా ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ. ఎంతైనా మేనేజర్ కదా, వెళ్ళక తప్పలేదు. ఇంట్లో అయితే కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు. అయ్యో, ఏంటి ఈ రహస్యం చెప్పేశానా? ఇదిగో, నువ్వు ఎవరికి చెప్పకు. అమ్మగారు 10 నిమిషాల నుంచి పచ్చి మంచినీళ్ళనే ముట్టలేదు. ఫ్రూటీ తాగండి అమ్మగారు. చిచి, అవతల పో. అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. సారీ పారు, కాస్త లేట్ అయింది. నేను మాట్లాడుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ ఆఫీస్ లో స్టెనో పేరు స్టెల్లానా? అవును. దానికి వాడు బర్త్డేనా? అవును, స్వీట్ కూడా ఇచ్చింది. దాని ఇంటికి పార్టీ కూడా పిలిచిందా? అవును. నేను బస్ బస్, సబ్ ధోకా. ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్వతి అప్సెట్ అవుతుంది? ఏం లేదురా, నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీకి అని నేను చెప్పా. ఆ. దీనికి ఎంత అదిరిపడిపోతాంటి? పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో 20 ఏళ్ల కలిపి అనుకుంటున్నారు. అయ్యో. 60 ఏళ్ళని నేను చెప్పలేదుగా. పారు, వెళ్ళి వెళ్ళి ఆ స్టెల్లాతో కాన్ఫరెన్స్ చేయండి. వాడు మొగుడు ఒప్పుకోడు. मैं जा रही हूँ. నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నేను వస్తాను. Don't speak. Don't speak, I say. అయ్యో, తగిలిందా? ఏమండి ఏమండి? You cheat. ఇంత అందమైన పెళ్ళా ఉండగా ఆ ముసల్దాంతో నాకేం పని? ముసల్దా? మ్మ్. ఏమిటండి చిన్నపిల్లలాగా? పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది. నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? అప్పుడు వెళ్తావు. సింపుల్ గా 30,000 సర్దరా అని అడిగాను. కుదరదన్నాడు. ఏడ్చినట్టుంది. అదేం పండు? చిట్టుపండు. ఆ చిట్టుపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు. అవన్నీ మీ తమ్ముడు తీర్చాలా? తీరిస్తే తప్ప. తప్పున్నారా? ఆయన మీకు 1,00,000 సార్లు చెప్పాను. ఏమండి, నా దగ్గర నగలున్నాయి, అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీర్చండి అని. అయ్యో, వాటి సంగతి తేవద్దు. అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి. వాటి మీద చేస్తే చచ్చిపోయిన మా అమ్మ, బతుకున్న మా తాత నా ప్రాణాలు తీస్తారు. అయినా మా తాతయ్య సంగతి నీకు తెలిసిందే కదా, విపరీతమైన తిక్క. సింపుల్ గా ఆయన సొంత కూతుర్ని మా మేస్టర్ బయట కట్టేశాడు. ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి. ఇక్కడ పడుకున్నావేనా? నోరు మూసుకొని నువ్వు పడుకోరా. వేలు తీయటం పొరపాటైంది. ఓం సూర్యకాంతాయ నమః. స్వర్గలోక ప్రాప్తిరస్తు. అయ్యా, మీ అమ్మగారు తద్దినం చాలా సక్రమంగా నిర్వర్తించారు. అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి. ఉంది పంతులు గారు. 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిరిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగలు చంపి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా
చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా సూర్యకాంతమ్మా. అయ్యా ఇక నేను సెలవు తీసుకుంటాను. ఛీ, 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 ఈ అలవికలు. ఓ 300 ఇప్పిస్తే ఈ ఎక్కువ అడిగానా? కదలదు. పోనీ 200 ఇప్పించండి. అమ్మా నీకు మాట ఇచ్చిన మొదటి రోజే 3 ఈగలు దొరికాయి. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా కూర్చో. అమ్మాయి చీరల సెట్ వచ్చాడు, రండమ్మా. పార్వతి చెరో 500కి 2 చీరలు తీసుకోండి. చదువుతున్నావా బాబు? చదువు చదువు తప్ప మా నోట్లో వెళ్ళి పెట్టుకోకూడదు. వెళ్ళి కూర నక్క కుక్క ఏనుగు పంది ఒరే ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి వెళ్ళి చదువుకో. డిజైన్స్ మంచిగా తెచ్చావా? అదిరిపోయే డిజైన్లు తెచ్చానండి. అక్క ఈ చేతికి బాగుంటుంది. గాడిగా ఉంది. అక్క ఈ చీర ఎంత బాగుందో కదా. అవును నీ రంగు చాలా బాగుంటుంది. ఈ చీర ఖరీదా? ఎంతమ్మా? 800. 800? చీర బానే ఉంది కానీ బార్డర్ ఎంత బాగుండట్లేదు కదా. అర్థమైంది. ఖరీదైన చీరనేగా వద్దంటున్నావు. తాతయ్య గారు చెప్పినంత మాత్రాన చెరోకు 500 రూపాయల చీర కొనుక్కోవాలని లేదు. అసలే నాకు దేవుడి దేవుళ్ళ ఖరీదైన చీరలు అంటే భయం. పైగా ఎప్పుడు వంటగదిలోనే పడుంటానుగా. ఏమయ్యా ఓ 200 రూపాయల చీర పడే. వద్దక్కా మరి డబ్బుల్లో ఎంత తేడానా? మనసులో తేడా ఉండకుండా ఉంటే చాలు. బుజ్జి చూసావట్రా వాళ్ళ మంచితనం. వాళ్ళు తోడుకోడళ్ళు కాదురా, తోబుట్టుకోలరా. రేపు నీకు కాబోయే భార్య కూడా అలాగే వస్తే ముగ్గురు చూడముచ్చటగా ఉంటారురా. కాబట్టి అత్తామామల అధికారాలతోనూ తోడికోడళ్ల తగాదాలతోనూ ఈ అన్నింటికీ అడ్జస్ట్ అయి పడుంటే ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద శాపం. కట్టుకున్న నేరానికి మొగుడు చెప్పిందే వేదమని, ఆయన గారిని కన్న నేరానికి అత్తామామలే ప్రత్యక్ష దైవాలని నెత్తిన పెట్టుకోవడం వల్లే రోజు రోజుకి కిరోసిన్ చావులు పెరిగిపోతున్నాయి. మీ కోడలు కూడా కిరోసిన్ చావే అనుకుంటాను. చిచ్చి మా ఇంట్లో గ్యాస్. ఓహో గ్యాస్ చావా. ఓ గాడ్. 3వ తరగతి కూడా పాస్ కాని పెద్ద కోడలు గారు తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళని వాదిస్తే మనం ఎంఎస్సీ చదువుండి కూడా అవునక్క గారు మీరు చెప్పిందే కరెక్ట్ అని గొర్రెలాగా తలాడిస్తే అప్పుడు వాళ్ళకి మనం మంచి తోడికోడలం అవుతాం. నాన్ సెన్స్. చివరిగా నేను ఒక మాట చెప్తున్నా. నాకే గాని అలాంటి ఉమ్మడి కుటుంబం దొరికితే అత్తగారి పెత్తనాన్ని చీల్చి చెండాడుతా, తోడికోడళ్ళ తాట వచ్చి చెప్పులు కుట్టించుకుంటా. హలో, ఉమ్మడి కుటుంబం అంటే నువ్వెందుకు షాక్ అయ్యావు? అదే నాకెందుకు షాకు? నాకేమన్నా 2 అన్నలా, 2 వదినలా, ఒక తాత. అయినా నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు నాలాగే అనాథవని. అనాథనే. పెళ్ళయ్యేదాకా అనాథనే. అంటే అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఉంటావుగా, అది గుర్తుందా? 1991 జనవరి 3rd నువ్వు నా చేతిని ముద్దు పెట్టుకుంటాను అన్నావు. కానీ 1994లో కుదరదు అని చెప్పాను. అంటే 3 ఏళ్ల తర్వాత. కావాలంటే 1996 మార్చ్ 14th నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పాను. అయినా ఇప్పుడు ఎందుకులే 1996 అంటే ఈ రోజు. సార్ డీడీ మార్చుకొచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్న ఎప్పుడు తీర్చడానికి కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు. ఒరేయ్ అది మా మామగారు పంపించిన డబ్బురా. పర్వాలేదు రా. ఇదిగో నా మాట వినరా. అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిన డబ్బురా. ఒరేయ్ అయ్యో అన్నయ్య నా డబ్బులు నాకు ఇచ్చేయ్. ప్లీజ్. తమ్ముడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది. అది నాకు తెలుసు. నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాకట్టు పెట్టి ఆ అప్పు తీర్చేయమంటుంది. అది నీకు తెలీదు. కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో, అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా. అదేమో తీసుకెళ్ళి సింపుల్ గా నీ వైఫ్ కి ఇచ్చేయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో అది పాలిష్ చేసిన పాత నగని పార్వతికి తెలిసిన, పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన, అయ్యో నా డబ్బులు నాకు ఇచ్చా. తెలుస్తుందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే తెలుస్తుంది. చూడు తమ్ముడు, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి, అనుబంధానికి, ఆప్యాయతకి, అనురాగానికి, మమకారానికి అర్థం ఏమిట్రా? చాలు అంత ఫీలింగ్స్ వద్దు. ఇదిగోండి చంద్రహారం. దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000. కాదు 30,000. కొత్తనగా షోరూమ్ లో కొత్త నాకంటే తడతడలాడిపోవాలి. అట్లాగే. ఎలా చేస్తావు ఏమిటో. బాగానే చేస్తాను. పారు
ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు? షాకే మరి. సో బ్యూటిఫుల్. జాగ్రత్త, బెడ్రూమ్ లో మాత్రం వేసుకో, వదిలికి మాత్రం చూపించుకో. ఏడ్చినట్టుంది. అసలు చూపించాల్సింది ఆవిడకి. అయ్యో, చూస్తే అంతా తెలిసిపోతుంది కదా. ఏం తెలిసిపోతుంది? అదే ఆ మీద కడుపు మంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తిడతాను. దేవుడా. ఏమండి పారు తీసుకున్న చంద్రహారం మందిలా ఉందే. చిచి అదెలా ఉంటుంది? చంద్రుడు అమెరికాలోను అనకాపల్లిలోను ఒకేలా ఉంటాడు. అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి. నువ్వు సరిగా చూసావా? బాగా పాలిష్ చేసి ఉండాలి. అవునవును. మీకెలా తెలుసు? అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా. కొనుక్కుంది కాబట్టి సరిపోయింది. అదే నాది కనుక అయ్యుంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను. నన్నా పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళి వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలట. వెళ్ళి వెళ్ళా. కొన్ని చిన్న బెల్లం ముక్క బెల్లం ముక్క ఉండే. అయ్యా అయ్యో వద్దండి, వాడు పెద్ద రవిడి. ఆగండి. గోడౌన్ సరుకుంచుకొని లేదన్నా. బాబు, వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8, 9. అయ్యో చాలా దొరికినాయి. ఆయన వస్తాడు, మీరు వెళ్ళండి. అది కాదురా బావా, మొన్న టీవీ ఇంటర్వ్యూలో పోయిన పరువు సరిదిద్దుకోవాలంటే ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ కి వెళ్ళాలి. పైగా కాలేజీ ఫంక్షన్ అంటే అమ్మాయిలు, అబ్బో పాయింటేరు. నువ్వు టిఫిన్ తినకపోతే నష్టం ఏం లేదు. ఆ గదిలో ఒక అడుగు పెట్టామంటే కాళ్ళు విరక్కొడతాను. అమ్మాయి లక్ష్మి, ఇవాళ మీ అత్తయ్య పుట్టినరోజమ్మా. తెలుసు తాతయ్య, అందుకే దేవుడి దేవల్ల ఆవిడకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. అంతేకాదమ్మా, మీ అత్తయ్య నీకు ఇచ్చిన నగలన్నీ ఇవాళ నువ్వు వేసుకుంటే నా కోడల్ని నీలో చూసుకుంటానమ్మా. అన్ని నగలా తాతయ్య? పోనీ అన్ని కాకపోతే చంద్రహారం ఒకటి వేసుకోమ్మా. అది అది తెగిపోయింది తాతయ్య. తెగిపోయిందా? కాదు, అబద్ధం. పెదనాన్న చంద్రహారం తాకట్టు పెట్టారు. వారు తాకట్టు పెట్టారు. అది గొప్ప పని చేశాడమ్మా. ఈ ఇంటి పరువుని బజారు పాలు చేశాడన్నమాట. ఈ ఇంటి పరువుకి ఏం కాలేదు. సింపుల్ గా నువ్వేం కంగారు పడకు. చేసిన సిగ్గుమాల పలు తాలక. నేనేమంత సిగ్గుమాలిన పని ఏం చేయలేదు. ఆ చంద్రహారం ఎక్కడికి పోలేదు. నీ ఇంట్లోనే, నీ కాళ్ళ ముందే, అదిగో ఆ గోపాలకృష్ణ పిల్ల మెళ్ళలోనే ఉంది. నాకు డబ్బు అవసరం అయితే గోపాలకృష్ణ దగ్గర తీసుకుని అది వాడికి ఇచ్చాను. వాడు సింపుల్ గా పాలిష్ చేయించి సింపుల్ గా వాడి భార్యకి ఇచ్చాడు. అది 3వ కంటి వాడికి కూడా తెలియకూడదని నీ మీద ఒట్టేసుకున్నా కూడాను. అదేంటో పరిస్థితి సింపుల్ గా సీరియస్ అయిపోయింది. శభాష్, అన్నదమ్ములు ఇద్దరు కలిసి నా దగ్గరే డబ్బు కొట్టేసి తెలివిగా నాకే సెకండ్ హ్యాండ్ అంటగట్టారనమాట. ప్లీజ్, ఇది వేసుకుంటే నా ఒంటి మీద జరలు పాకినట్టుంది. మీ ముష్టిది మీరు తీసుకుని నా డబ్బు నాకు పడేయండి. ఓ గాడ్, ఉన్నట్టుండి డబ్బులు అడిగితే బావలు ఎలా తెచ్చిస్తారు? అత్తగారు ఎంతో ప్రేమగా నగలు ఈవిడ గారికి ఇచ్చారంట. ఈవిడ గారేమో పెద్ద బావ గారికి ఇచ్చారంట. ఆయన గారేమో చిన్న బావ గారికి అమ్మారంట. పాపం ఇప్పుడు చిన్నక్క గారికి అక్కర్లేదంట. ఏమిటి నాటకం? మర్యాదగా మా అత్తగారి నగలన్నీ తీసుకొచ్చి నాకు లెక్క చెప్పండి. నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవి నా నగలు. అయినా నువ్వెవరైనా అడగడానికి? నేను ఈ ఇంటి 3వ కోడల్ని కాబట్టి ఆ నగల మీద నాకు హక్కుంది. నిన్న కాక మొన్నొచ్చింది. అదే హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే తక్కువ. నాకు లెక్కలు చెప్పు. తీసుకోండి. నేను ఎవరిని మోసం చేసి బాగుపడ్డానో మీకు తెలియపోయినా మీ మొగలికి తెలుసు. పని మనిషిలా వాళ్ళకి చేసిన సేవలకి, రాత్రి బావులు ఇంటికి చేసిన చాకరికి
దేవుడి దేవుళ్ళ పెద్ద కోడలుగా నాకు బాగానే సన్మానం చేశారు. ఈ ఏడుపులు పెడబొబ్బలతో ఉమ్మడి కుటుంబంలో మీరేం సాధించారు? ఓ గాడ్, ఇలా కొట్టుకు చేస్తూ కాపురాలు చేయడం కుదరని పని. తాతయ్య, ఈ ఇంటిని 3 భాగాలు చేసి ఎవరి వాటో వాళ్ళకి పంచేయడం చాలా మంచిది. మంచిదేనమ్మా, మంచిదే. నా 3వ మనవరాలు పేరులోనే కాదు, చదువులో కూడా సరస్వతి అని మురిసిపోయాను. లెక్కలో ఎంఎస్సి. కానీ నీ లెక్కలు ఇంటిని ముక్కలు చేస్తాయి అనుకోలేదమ్మా. చెప్పాల్సిన అవసరం లేకపోయినా అడిగారు కనుక చెప్తున్నాను. ఇది మీ అత్తమామలు సంపాదించిన సొత్తుగా నాదే, నా కష్టార్జితం. కష్టం సుఖం నేను చచ్చే వరకు మీరంతా కలిసి ఉంటేనే ఈ ఆస్తి అయినా వాటాలైనా, లేదా ఏ అనాథ శరణాలైన కూడా స్మరిస్తాను. ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. నేను మాత్రం ఉంటానా? వీళ్ళందరితో కలిసి ఉండటం నా వల్ల కాదు. ఆస్తి అనాథ శరణాలయానికన్నా రాసుకోమని చెప్పండి. లక్ష్మి, ఇన్నాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు, పదండి పోదాం. ఎక్కడికి? ఢిల్లీకి. మా నాన్నగారు మొత్తుకున్నారు నేను చక్క ఇల్లరికి వచ్చేమని. విన్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పదండి ఢిల్లీకి వెళ్ళిపోదాం. మీకు మీ అన్న వదిలే ముఖ్యం అనుకుంటే మీరంతా ఇక్కడే ఉండండి. నా చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం సంపాదించుకుని ఏ హాస్టల్లోనే ఉంటాను. సరు మరి అంత తొందరపడితే ఎలా? వారం రోజులు నాకు టైం ఇవ్వు. వారం రోజులా? ఈ లోపల ఎవరి కాళ్ళలో పట్టుకుని ఆగిపోయిన ప్రమోషన్ తెచ్చుకున్నా అనుకో, జీతం పెరుగుతుంది, మనం ఉండడానికి క్వార్టర్స్ దొరుకుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చాలు. నేను వారం రోజుల్లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తాను. అప్పుడు మనం గొడవ పెట్టుకు వెళ్ళిపోయామన్న బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ప్రామిస్. కసం ఒట్టు. నీ మీద. గ్యాస్ స్టవ్ ఉంటే సరిపోదు, చేతిలో విద్య ఉండాలి. నా చేతిలో బుక్ ఉంది. కాపురల్లో ఎసరు పెట్టినంత తేలిక కాదు వంట చేయడం అంటే. పరీక్షలో కాపీ కొట్టడం చూశాను గానీ ఇలా వంటగదిలో కాపీ కొట్టడం ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? ఇద్దరికి సరిపోవాలంటే కనీసం 4 గరిటెలు కారం వేయాలి. 1 2 3 4. గోపి, పుచ్చి, ఈరోజు మీ పని గోవింద. చావండి. ఏమిట్రా ఇది? పార్వతి తన గదుచి హాల్లో వేసింది, లక్ష్మమ్మ పార్వతి మొహాన్ని వేసింది, ఇది బెళ్ళవు సరే ఊళ్ళో కుప్పంతా తీసుకొచ్చి నా మొహాన్ని వేసింది. ఏమిట్రా ఇది? ఇది వాళ్ళ గది కాదు కదా, కామన్ హాల్. అంటే ఎవరు ఊడ్చేది? నేనా? తప్పదు మరి, ఇది నీ కష్టార్జితం కదా. ఒకే వంటగదిలో 3 కుంపటి. అయినా ఈ ముసలాడికి తిండి పెట్టే దిక్కులేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఇక ఈ ఇంటిని కాపాడే ఆ దేవత ఎవరు? తాతయ్య గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు రజని అండి. ఈ రోజే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఏదైనా శుభకార్యం తలపెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టినప్పుడు పాలు పొంగించాలని మా అమ్మ చెప్పేది. సమయానికి పాలు దొరకలేదో ఓ గ్లాసు డిప్పిస్తే సాయంత్రం తిరిగిచ్చేస్తాను. లేదను అమ్మ, ఆ మాత్రం దానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? ఉండమ్మా. అమ్మా లక్ష్మి, ఓ గ్లాస్ పాలు తీసుకురా అమ్మా. నా చేయి ఖాళీగా లేదు తాతయ్య. పార్వతి, బిజీగా ఉన్నాను తాతయ్య. సరస్వతి, నువ్వైనా ఓ గ్లాస్ తీసుకురామ్మా, పక్కింటమ్మా వచ్చింది. వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. అమ్మా, 3 మనవరాళ్లున్న ఇల్లు మురిపాలకు కొదవుండదనుకున్నాను. చివరికి పాలకు కూడా ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వెళ్ళొస్తాను తాతయ్య గారు.
నమస్కారం నమస్కారం. బాగున్నారా మామగారు? నాకేమమ్మా హాయిగా ఉన్నాను, కానీ మా అందరి కష్టాలు తీరుస్తున్న దేవత లాంటి మీ అమ్మగారిని చూస్తుంటే మీరందరూ ఉండగా మా అమ్మకి ఏం అవదో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తాతయ్యని కలిసావా? ఎలా ఉన్నాడమ్మా? నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న తండ్రికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కళ్ళారా చూసొస్తున్నాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆయనకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం అన్నావు కదా. ఈ రోజు తన మనవరాళ్లే ఆయనకి ఇస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే అమ్మ రజని, దయచేసి అలా మాట్లాడొద్దు. నా కర్మ కొద్దీ నా జీవితం ఇలా అయిపోయింది. నీకు తండ్రి ఉన్నాడని, తాతయ్య బతికే ఉన్నాడన్న విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. నువ్వు అనాథవి కావు, ఎప్పటికైనా వాళ్ళకి దగ్గరవుతావన్న ఆశతోనే కాని వాళ్ళ మీద ఇలా పగా ద్వేషం పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు. అమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా తండ్రి మాత్రం అనాథ కాకూడదు. నాకు ప్రమాణం చేయి. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా? సారీ, పర్మిషన్ లేకుండా నీ ఇంటికి వచ్చాను. అలాగే నీ పర్మిషన్ లేకుండా ఈ నెగటివ్స్ ని, ఈ ఫొటోస్ ని నేను కాల్ చేసింది ఫోటోల్ని కాదు, మీ అమ్మ జ్ఞాపకాలని. ఈ ఫోటోల్ని పెట్టుకునేగా ఇన్నాళ్ళు నన్ను బెదిరించావు. అయినా ఇంత ఇంపార్టెంట్ ఫోటోలు బ్యాంక్ లాకర్లో దాచుకోవాలి కానీ ఇంట్లో పెట్టుకోవడం ఏమిటమ్మా? వస్తా. నాన్న, ఒక నిమిషం. ఇప్పుడే అమ్మని కలిసి వస్తున్నాను. వస్తూ వస్తూ నా కాబోయే శ్రీవారు, అదే మీ ముద్దుల అల్లుడు ఫోటో అమ్మకు చూపించాను. నాన్నకు కూడా ఒకసారి చూపించమంది. ప్రియమైన రజనీకి ముద్దులతో. ఉమాపతి, నేనెవరో తెలుసా? మీరు తెలియకపోవడం ఏమిటండి మహాప్రభు? ప్రళయకాల రుద్రులు, మీ రాకకి పంచభూతాలే బెంబేరెత్తిపోతున్నాయి. కానీ నీలాంటి భూతాలకు ఇంకా బుద్ధి రాలేదు కదరా. అంత మాట్లాడకండి. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నా మీరు మూడో కన్ను తెరిచారంటే భస్మం అయిపోతా. ఉత్తి భస్మం కాదురా, చితాభస్మం అయిపోతావు. అది ఏ మురుగు కాలువలోనో కలిసి నామరూపాలు లేకుండా పోతావు. బాబు, మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను చంపకండి. నీలాంటి నరకాసురుని చంపడానికి ఈ కృష్ణుడు అక్కర్లేదురా, నా ప్రేయసి సత్యభామ చాలు. ఏంటి ఫోటో చూడగానే అలా కూలబడిపోయావు? సిబిఐ ఆఫీసర్ అరుణ్ కదూ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అఫీషియల్ పని మీద ఢిల్లీ వెళ్లారు. స్విస్ బ్యాంక్ లో నీ అకౌంట్ నంబరు, షేర్ మార్కెట్ లో నీ కుంభకోణం, వీటన్నిటికీ ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను. నిన్ను మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్. లక్ష్మి, చూడు, పక్కింట్లోకి ఎవరో ఎంపీ గారు వచ్చారు. ఈ టైంలో ఇంటికి ఎందుకు వచ్చి ఉంటాడు? కొత్తగా ఏదో సెటప్ పెట్టుంటాడు. డాడీ, ఆ పిల్ల ఆయన కూతురండి. అవునవును. మీరు లైటర్ మర్చిపోయారు డాడీ. థ్యాంక్స్. ఇంకోసారి నన్ను డాడీ అని మాత్రం పిలవద్దు, 10 మంది చూస్తున్నారు. ఇంకేమని పిలవంటావు నాన్న? ఏమన్నా చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పి, దూరంగా వెళ్ళాక డాడీ అని మాత్రం పిలవద్దు. ఉంటానమ్మా, వస్తాను. గుడ్ నైట్ డాడీ. మీరేం వరీ కాకండి డాడీ, నా కోరిక తీరగానే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. బాయ్ బాయ్. ఐడియా ఏమిటి? లోపల నేను చెప్తాను. అర్జెంట్ గా రజనీతో ఫ్రెండ్షిప్ చేసేసి ఎంపీ గారి ద్వారా ఉద్యోగం కొట్టేస్తా. దాంతో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అప్పుడు మనం ఫ్రీ బర్డ్. ఆ అమ్మాయిని కాకాపట్టి వాళ్ళ నాన్న రికమెండేషన్ తో నీకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాను. అప్పుడే కొంప వదిలేసి వెళ్ళిపోవచ్చు. అవును, నీకొచ్చిన ఐడియాని వాళ్ళు కాపీ కొట్టేస్తే? అందరికంటే ముందు నేనే వెళ్ళి ఆ అమ్మాయిని మంచి చేసుకుంటాను. బావా, నాకేదో భయంగా ఉంది. ఎంత తెగింపు, ఎంత సపోర్టు. దాన్ని ఇలాగే వదిలేస్తే వదలనరా. ఇంకో వారం రోజుల్లో దాని శవాన్ని కళ్ళ చూస్తావు.
తమ్ముడు ఆ, కాఫీ పంచదార ఎక్కువేసావా? 4 స్పూన్లు వేసాను. థ్యాంక్స్ అక్క. అయ్యో అదేమిట్రా కాఫీ కింద పోసావు? ఏం చేయమంటావు అక్క? పొద్దుటి నుంచి ఎదుగుతున్నాను, ఒక్క ఈ కూడా కనపడలేదు. ఇంకో కప్పు కాఫీ తెస్తావా? నేను వెళ్తున్నా. ఎక్కడికి? పక్కింట్లో కొత్త అమ్మాయి ఇచ్చింది. అక్క వద్దు, ఆ అమ్మాయి జీవితం పాడు చేయొద్దు. ఛీ, పాడు చేయడానికి నేనేమన్నా మగానా? ఆ టైపులో అయితే పర్వాలేదు, నువ్వు పెట్టే చిచ్చుగా అమ్మాయి జీవితమే నాశనైపోద్ది. వద్దు సిస్టరు, హాయిగా అమ్మ ఆత్మశాంతి కోసం ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నారా? నువ్వు ఒక్కడివి కూర్చొని కొట్టుకో ఈగలు. రజనీ అమ్మా రజనీ, మీరు నేనమ్మా లక్ష్మిని. దేవుడు మీ పక్కింట్లో ఉంటున్నాను. పాపం నిన్ను మా ఇంటికి వచ్చావంటగా, ఇందాకే తాతయ్య గారు చెప్పారు. నీకేం కావాలో ఏమో చూసిపోదామని వచ్చాను. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం పట్టించుకోపోతే ఎలా చెప్పు? రియల్లీ ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మాటలదే ఉంది, ఒక్కసారి నా చేతి కాఫీ రుచి చూడు, అదిరిపోతావు. పండగ తిట్టేనా? ఇటు నువ్వు కూర్చో, కూర్చోమ్మా. రజని ఒంటరిగా ఉంది, ఎవ్వరూ లేరు. హలో హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ పార్వతి. మీ పక్కలే పలకరించి వెళ్దామని వచ్చాను. కూర్చోండి. సారీ, కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. వేడి వేడి కాఫీ. అయ్యో మీరు కాఫీ తేవడం ఏమిటి? పర్వాలేదు, తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ తీసుకోండి. ఆహా, అద్భుతం, వెరీ టేస్టీ. మీ వంట మనిషా? జీతం ఎంత ఇస్తున్నారు? చచ్చా, ఈవిడ పేరు లక్ష్మి అండి, మా పక్కిల్లే. ఓ, నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. నాకు అసలే బయట తిరుగు తక్కువ. ఎక్స్క్యూజ్ మీ. ఏ నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా? నన్ను చూస్తే వంట మనిషిలా కనిపిస్తున్నానా? సారీ, పని మనిషి అని ఉండాల్సింది. స్పెల్లింగ్ మిస్టేక్. అమ్మ దొంగలారా, ఇంట్లో కనబడకపోతే అప్పుడే అనుకున్నాను. ఉండండి, మీ పని చెప్తాను. రజనీ. హాయ్ సరస్వతి, నేను మళ్ళీ రింగ్ చేస్తాను. రా. ఇదిగో నువ్వు అడిగావే, క్యాసెట్స్ మ్యాగజైన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అన్నట్టు ఈ అమ్మాయి సరస్వతి అని ప్రొద్దున ఫ్రెండ్ అయింది. ఇంట్లో సామాన్లన్నీ తానే దగ్గరుండి సర్ది పెట్టింది. వెరీ స్మార్ట్ గర్ల్. పైగా మా ఇద్దరిది ఒకటే వయసు అవటంతో చాలా తొందరగా దగ్గరైపోయాం. పైకి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, కానీ ఏం లాభం పాపం. ఇంట్లో మాత్రం సరస్వతికి అన్ని కష్టాలేనట. బ్రహ్మ రాక్షసులు లాంటి ఇద్దరు తోడికోడళ్ళంట. ఒకరు మాటలతో హింసిస్తే మరొకరు చేతులతో ప్రాణం తీస్తారంట. నీకు విషయం తెలుసా? ఆ బ్రహ్మ రాక్షసులు వేరెవరో కాదు, వీళ్ళిద్దరే కదక్కలు. మీరిద్దరు తోడికోడళ్ళా? ఏదో తమాషగా పరిచయం చేసుకుందామని అలా చేసాం. కరికారు. అవునక్క, ఈ ప్లాన్ లో భాగంగానే నేనే సరస్వతిని పంపించి సామాన్ సర్దిచ్చాను. నేనే అక్కయ్యను పంపించి కాఫీ కూడా పెట్టించాను. ఎనీవే, లక్ష్మి అక్క ఇస్ వెరీ నైస్ లేడీ. షీ ఇస్ నాట్ ఓన్లీ నైస్, షీ ఇస్ వెరీ वाइस लेडी. वाइस लेडिया? तुम लक्ष्मी के बारे में नहीं जानती हो ना? थोड़ी सी गड़बड़ लगती है, मगर बहुत अच्छी बहन है. अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन. అమ్మా లక్ష్మి, పారాయి పిల్ల ముందు నీకు చదువు రాదని నిన్నిలా నవ్వుల పాలు చేయటం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏమైంది వదినా? ఏముందాయన తెచ్చిపెట్టుకున్నారుగా, ఒకరు జిల్జిల్ రాణిని, ఇంకో జిలేబీ రోజాని. వాళ్ళిద్దరు కలిసి పక్కింటి పిల్ల ముందు నా పరువు తీసి ఒకళ్ళు హిందీలోను ఒకళ్ళు ఇంగ్లీష్ లోను నన్ను నానా మాట్లాడినారు. నీ పెళ్ళం అయితే హిందీలో నన్ను ఎంత మాట అనిందో తెలుసా? ఏమంది వదినా? అచ్చి బహన్ అని తిట్టిందయ్యా. అచ్చి బెహన్ అందా? హిందీలో అచ్చి అంటే పిచ్చి అని నాకు తెలియదా? వదినా, అచ్చి బెహన్ అంటే మంచి అక్క అని అర్థం. చూడయా చూడయా, పెళ్ళని ఎలా వెనకేసుకొస్తున్నాడు. వెరీ బ్యాడ్. నీ పెళ్ళం ఏం తక్కువ కాదు, నన్ను ఇంగ్లీష్ లో నానా కూతలు కోసింది. నాకు అప్పుడే వయసు అయిపోయిందంట. వెరీ బ్యాడ్. వాయిస్ లేడీ అంట. వైస్ లేడీ అందా? అయ్యో వదిన, వైస్ లేడీ అంటే నువ్వు తెలివైన దాని అర్థం. మీరిద్దరు దొంగలే. నేర్చుకుంటానయ్యా, పట్టుమని 10 రోజులు కూర్చుంటే ఇంగ్లీష్ హిందీ ఏం కర్మ, దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకుంటాను. ఎప్పుడు చూసినా నోట్లో వేలు. డోంట్ వరీ మమ్మీ, నేను నీకు నేర్పుతా. చెప్పు. ఏ ఫర్ అంట్లు, బి ఫర్ పానా,
సి ఫర్ ఆర్ ఫర్ రసం, ఎస్ ఫర్ సాంబార్. ఇంకా నీకు వంట బుద్ధి పోలేదా? నో, బ్యాడ్ హ్యాబిట్. దీని పేరేంటి? మామిడికాయ 4 ముక్కలు చేస్తే పప్పులో వేసుకోవచ్చు, 6 ముక్కలు చేస్తే ఆవకాయ పెట్టుకోవచ్చు. అయ్యో మమ్మీ, దీన్ని ఇంగ్లీష్ లో మ్యాంగో అని అంటారు. ఓ, మామిడికాయ అంటే మ్యాంగో, వంకాయ అంటే వ్యాంగో, బెండకాయ అంటే బ్యాంగో, దోసకాయ అంటే అయ్యో మమ్మీ, ఇక నా వల్ల కాదు. వెళ్ళి స్టార్ టీవీ చూసుకో. దోమలు కూడా వెళ్ళే బస్ నెంబర్ ఎంతండి? దోమలు కూడానా? నాకు తెలియదులే, నేను ఈగల కోసం చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, పొద్దుటి నుంచి వెతుకుతున్నాను, ఒక్కటి కూడా దొరకలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఏం కావాలండి? మీరు కదలకుండా ఉంటే చాలు. ఏయ్, ఇందాక నుంచే చూస్తున్నా, నా పెళ్ళానికి సైట్ పట్టడం కాకుండా మీరే చేయి కూడా వేస్తావా? ఇలాంటి ఎదవల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆగండి. కొట్టింది వీడు, కొట్టించుకుంది ఆవిడ. ఆవిడే అరవలేదు. ఆవిడకి ఇష్టమై కొట్టించుకుందో ఏమో, ఆవిడ్ని అడగండి. ఛీ, 10 మంది ముందు నా పరుగు పోయింది. ఇంటికి పద చెప్తాను. ఇందాక నేను చూస్తున్నాను, అప్పుడే ఆపచ్చుగా. నువ్వు ఒక మూడివి. చిచే, చూసావా ఈ ఫిట్టింగ్ సిస్టర్ మహిమ? ఆహా, నా ఫిట్టింగ్ సిస్టరు, ఇంతకాలానికి ఒక మంచి పని చేసావు. పద పద. నాన్ సెన్స్. ఇంత పెద్ద డిగ్రీ చేతిలో పెట్టుకుని ఉద్యోగం రాకపోవడం ఏంటి? నీకు ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. నాకు కావాల్సింది అదే కదా. నీకంత శ్రమ ఎందుకులే రజని, ఇందులో శ్రమే ఉంది. అర్జెంటుగా నీ బయోడేటా రాసివ్వు. సరే, నీ ఇష్టం. రజని, నీకోసం హాట్ ఉల్లి దోశ తెచ్చాను, కాస్త ఈట్. ఓ, ఉల్లి దోశ ఆకలి దంచేస్తుంది. రజని, ఈ బయోడేటాతో ఏం అక్కర్లేదు. ఎంపీ కూతురు అనగానే చాలు ప్రతిదానికి పట్టుకుని పీడిస్తారు. పాపం రజని, అసలు టిఫిన్ ఈటిందో నాటిందో తెలుసుకున్నావా? అది లేదు. అంటే నువ్వు నోరు మూసుకుని బయటికి గో. ఓ గాడ్, టిఫిన్ చాలా బాగుంది. ఎవరి చేతికి ఇచ్చాను? ఇదేమిటి, మధ్యాహ్నం తీసుకొస్తాను చూడు, వ్యాంగో కూర, గుత్తి వ్యాంగో కూర. మ్యాంగో కూర? మీ ఎంఎస్సీలు ఇవన్నీ నేర్పలేదా? మామిడికాయని ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారా? వంకాయని వ్యాంగో అంటారు, తెలుగులో గుత్తి వంకాయ కూర అంటారు. కర్మ కర్మ. అయినా రజని, నువ్వు కూడా ఏంటమ్మా వాళ్ళతో పాటు చేరి? ఈ డ్రెస్ ఏమిటి, మనం ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి? చక్కగా చీర కట్టుకుని మహాలక్ష్మిలాగా బొట్టు పెట్టుకుని. సారీ అక్క, డ్రెస్సులు మన కన్వీనియంట్ కోసం. ఇవి వేసుకుంటే ఫ్రీగా ఉంటాయి, మనకి సుఖం. చెప్పు తీసుకొట్టినట్టు భలే చెప్పావు రజని. రోడ్డు రోలర్ లాగా చీర చుట్టుకుని నెత్తిన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన భారతీయ సంప్రదాయాన్ని ఇవిడే రక్షిస్తున్నాడు తెగ ఫీల్ అయిపోతుంది. దిస్ ఇస్ టూ మచ్. వాట్ టూ మచ్, 3 మచ్, 4 మచ్? ఇదేమిటి కొత్తగా ఇంగ్లీష్ లో? హలో, ఐ టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, ఆల్ షోస్ హౌస్ఫుల్స్, కలెక్షన్ హిల్స్. ఓ గాడ్, వాట్ డు యు వాంట్ టు ఎక్స్ప్రెస్? నో ఎక్స్ప్రెస్, ఇండో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నో క్రాస్ లిమిట్స్. అదే కాస్త మౌ షట్. ఓఫో, ये क्या बात है? క్యా బాతేనా? ఏమిటి బాతు, కోడి కుక్క? అయినా ఐ టాకు, షీ టాకు, మిడిల్ తుమ్ క్యా టాకు? అసలు ఈ ఇంట్లో హమ్ ఆప్కే హే కౌన్? ఇదిగో, నీ రంగిలా నా దగ్గర పనికిరాదు. నువ్వు రూప్ కి రాణి అయితే నేను చోరంకి మహారాణి. ఆహా, ఇంగ్లీష్ హిందీ రెండు ఎంత బాగా మాట్లాడుతున్నావక్క. ఏం చదివావక్క? ఏదో 2వ క్లాస్ 3వ క్లాస్ అనుకోకమ్మా, 5వ క్లాస్ దాకా చదివాను. 5వ క్లాస్ చదివావా? ఆ కాలంలో 5వ క్లాస్ అంటే ఈ కాలంలో ఎంఎస్సీ కంటే ఎక్కువ. అది అర్థం చేసుకుని వాళ్ళ హిందీ, వాళ్ళ ఇంగ్లీషు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. రజని, ఐ గోకమ్మా. గోకమ్మా? ఓహో, అదే వెళ్ళొస్తాను అన్నాను. అలాగే. ఓ గాడ్, వస్తా. 10-5. Come on, Rajani. Good shot. గాడిద గుడ్డేం కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రజనీని పడగొట్టడం కోసం మొగరా ఇలా తయారయ్యారు. అవును, అసలు నేనెందుకు అలా తయారవ్వకూడదు? లక్ష్మి, ఆఫీస్ టైం అవుతుంది, ఈ ప్యాంట్ షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టు. పెడతా.
లక్ష్మక్క నువ్వు ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు. వెరీ వెరీ థ్యాంక్ బ్యాండ్. నీకు షెట్లేదు వచ్చా? ఏముంది, నేను వంటగదిలో అట్ల కాడతో ఇలా ఇలా అనేది మీరు ఇక్కడ ఇలా ఇలా అంటున్నారు అంతేగా. నాతో ఎవరైనా పోటీకి వస్తారా? పర్లేదక్క, మనం ఆడదారా. ఓ గాడ్, వస్తావా? అలా కదక్క. కమాన్, ఇలా కొట్టి చూస్తాను. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో, పైకి వెళ్ళిపోయింది అనుకుంటాను. కింద పడుతుందా? గేమ్ అయిపోయింది లక్ష్మక్క, గేమ్ అయిపోయింది. మరి ఎవరు గెలిచారు? ఇంకెవరు? నువ్వే విన్. ఈ దెబ్బతో మా అమ్మ ఆంటీకి దగ్గర ప్రమోషన్ కొట్టేస్తుంది. అప్పుడు మేము వేరే ఇంటికి వెళ్ళిపోతాం. ఏం కాదు, ఆంటీని మా అమ్మ పడగొట్టి ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంది. మేము ఎంచక్కా ఢిల్లీకి వెళ్ళిపోతాం. రండి తాతయ్య గారు. ఏమి తాతయ్య గారు ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా, నువ్వు ఎంపీ గారు కూతురు అని తెలిసాక నా ముగ్గురు మనవరాలు నీ మీద లేనిపోని ప్రేమ వలకపోస్తూ నిన్ను ఎందుకు ఇంత నెత్తిన పెట్టుకుంటున్నారో అర్థమైందమ్మా. నిన్ను అడ్డం పెట్టుకుని మీ నాన్నగారి సాయంతో వాళ్ళ ముగ్గురు అనురాగాన్ని ఆప్యాయతల్ని దూరం చేసుకుని ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలని బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి ఏ జన్మలో ఏ పాపం చేశాను. తాతయ్య గారు, నీకు విషయం తెలుసా? ఇది కలియుగం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలంట. మీ మనవరాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గతంలో మీరు దూరం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులు దిద్దుకుని వాళ్ళకి దగ్గర ఇవ్వడానికి ప్రయత్నించండి. సరిదిద్దుకోవాల్సిన తప్పులేవి నా జీవితంలో నేను చేయలేదమ్మా. నిజంగా చేయలేదా? వయసు పెరగొచ్చేవా కానీ నాకు ఇంకా మతిమరుపు రాలేదమ్మా. పెళ్లి పీటల మీద నన్ను దారుణంగా మోసం చేసి ఎవరితోనో లేచిపోయిన నా కన్న కూతురు ముఖం ఈ జన్మలో చూడకూడదని దానికి పిండం పెట్టి కర్మ చేశాను. అలా చేసినందుకు ఈ ఊరంతా నన్ను తప్పట్టాను. కానీ నాకు నా మనస్సాక్షికి తెలుసు నేను చేసింది తప్పు కాదు. నువ్వు చెప్పు, నా పరువు మర్యాదలను మంట కలిపి నా భార్య సాగుకు కారణమైన దాన్ని దూరం చేసుకోవడం తప్ప? తాతయ్య గారు, నువ్వు చెప్పక్కర్లేదమ్మా, నాకు తెలుసు. ఒకవేళ దాని ఉసిరే తగిలి వీళ్ళు నాకు దూరం అయితే నేను చేసేదేమీ లేదు. తాతయ్య ఏమంటున్నాడమ్మా? ఎంతసేపు ఆయన నీ గురించే బాధపడుతున్నారు. ఈ రోజు ఇంటికి కూడా వచ్చేళ్ళారు. నువ్వంటే ఆయనకు ప్రాణం. ఎందుకమ్మా నాకు ఇన్ని అబద్ధాలు చెప్తావు? మా నాన్న పంతం పట్టుదల గురించి నాకు తెలుసమ్మా. ఆయన నన్ను జీవితంలో క్షమించడు. నిన్ను క్షమించపోవడానికి నువ్వు చేసిన తప్పేంటమ్మా? కట్టుకున్నవాడు మోసం చేసినా కన్న తండ్రి కాదన్నా నువ్వు నీ జీవితాన్ని ఆదర్శం కోసం త్యాగం చేశావు. ఎంతో మంది అనాథలకు ఆశ్రయం కలిగించి ఈ దేవాలయాన్ని కట్టించావు. దానికి తాతయ్య పేరు పెట్టి ఆయన్ని దేవుణ్ణి చేశావు. ఇంతకంటే ఏం కావాలమ్మా? నీ గొప్పతనం త్వరలో తాతయ్యకి తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ రజని. అవును, ఈ రోజు నా పుట్టినరోజు నీకెలా తెలుసు? నీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నీ బాయ్ ఫ్రెండ్ పంపించాడు. పేరు పేరు చెప్పకనే ఎంత సిగ్గొచ్చేసింది. ఇలా ఫోటోలు ఊరించడమేనా? పుట్టినరోజు నాడైనా డైరెక్ట్ గా దర్శనం ఇవ్వచ్చుగా. నిజంగానా? అయితే కళ్ళు మూసుకో. ఇంత స్పీడ్ గా ఎలా వచ్చావు? ప్రేయసి పేరును మంత్రంలా జపించి ప్రేమనే ఫ్లైట్ ఎక్కి ఇలా ప్రత్యక్షమయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతేనా? 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 ఇప్పుడు ముక్కలు చేశారు, నన్నా పూటకోళ్ళ వాడిని చేశారు.
కనీసం మీ ఆలనా పాలనా చూడకుండా చూశారమ్మా, మనల్ని షాపులో వదిలేసి వాళ్ళిద్దరూ రజనీని తనుగుపోతున్నారు. ఒక్క ఆటో వాడు కూడా నాట్ స్టాపింగ్. స్టూపిడ్ స్టూపిడ్. మేడం, అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. రండి మేడం, పారిపోదాం. ఎవరా పిల్ల? తల్లి తల్లా? 2 పిలకలు వేసుకున్నాను. నేను ఇక్కడ తల్లిగా కనిపిస్తానా? తప్పు అయిపోయింది ఆంటీ గారు. అలా అన్నావు. మళ్ళీ నువ్వే తగిలేవా? నిన్ను అమ్మా పూడితో కొట్టద్దమ్మా, 10 మంది చూస్తున్నారు. కావాలండి కర్రతో కొట్టమ్మా. ఇది పట్టుకో. ఎందుకంటే ఎగతాళి చేస్తారా? ఎగ్గతాళియా? అటు చూడు. అయ్యో అయ్యో అయ్యో. ఈ బతుకులకి ఇదే కరెక్ట్. ఏ ట్యాంక్ బండ్ మీదకో వెళ్ళి అడుక్కు తినండి, పోండి. నువ్వంత తేలిగ్గా తీసేయకు బావా. అదేం అనాథ కాదు, దాని వెనక పెద్ద ఫ్యామిలీ ఉంది. రజని, ఖచ్చితంగా రాజకీయాల్లో మీ నాన్నగారు కిట్టిన వాళ్ళెవరో కక్ష కట్టి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ రజని? ఓ గాడ్డే వల్ల నువ్వు మీ నాన్నగారి దగ్గరికే గో. అప్పుడైనా మా ఆయన ప్రమోషన్ గురించి చెప్పొచ్చు. ఏమా? నాన్న దగ్గరగా? సారీ. నీకెలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ చిత్తుల మారి ఏదో వల విసరిపోతుంది. నా కిడ్నీతో ఆలోచించి దెబ్బకి దెబ్బ తీస్తా. అరే, ఎన్ని దినాలు పైసలు ఇవ్వకుండా దబాయిస్తారు బే? మర్యాదగా పైసలు ఇస్తారా, గొడ్లను తోలుకపోవాలా? మీ గెరికెలే ఈ దాదా ఏరియాకి పోలీసులు రారని కాదు. ఏయ్, గొడ్ల కోసం వచ్చినావు? ఈగల కోసం. నా సంచలే ఉంది. వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి. వద్దు సార్. చూపి బే. చూపి. ఎట్లా చూస్తావే? నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. నాకేం కాలేదు కదా? ఓకే, ఇప్పుడు తాగండి. విచిత్రంగా ఈ గెటప్ ఏంటండి? ఈ రోజు నుంచి నేను మీకు సర్వర్ని, సెక్రటరీని. ఏంటండి పని వాళ్ళగా లుంగి తలపగా? ఈ క్షణం నుంచి నేను మీ ఇంటికి వాచ్మెన్ ని. నా పర్మిషన్ లేకుండా కేక్ కూడా ఇంట్లో వాడటం వెళ్ళలేదు. రేయ్, నువ్వు బయట పోరా. చెప్పా. బావరిద్దరు రజనికి ఎంత దగ్గర అయిపోయారు. నువ్వేంటి ఇంకా ఎక్కడే ఉన్నావు? ఇంత లేట్ అయితే ఎలా? అన్నల కంటే కాస్త లేటుగా పుట్టానుగా, ఆలస్యంగా వెళ్ళే తప్పలేదు. అయినా వాళ్ళంత నీచానికి దిగజారిన తర్వాత నేను ఇంక చేయడానికి ఏముంది? అయ్యో, వాళ్ళిద్దరు లోపల పనులు చేస్తున్నారు కాబట్టి నువ్వు బయట పనులు చెయ్యి. బయట పనులా? అంటే వాళ్ళ ఇంట్లో లెట్రిన్ బాత్రూమ్ కడగమంటావా? కడుగుతాను, దాన్ని ఏముంది? అయ్యో మొద్దు, సడన్ గా రజని బయటకు వెళ్ళాలంటే ఒక చిన్న కారు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని అర్జెంట్ గా మనం కారు కొనేసుకుని ఎవరు
గా నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకున్నావు అనుకో, అప్పుడు రజని మన చేతిలో. కారు కొండం ఏటో, డ్రైవింగ్ నేర్చుకోవడం ఏటో, ఈ అన్న ఏటో, నేను పెళ్ళనవడం ఏటో, నువ్వు మూడు అవడం ఏటో. ఇదేనండి మన కారు. ఇదా? మీరు ఎంతో రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంత మంచి కారు 15,000గా మేశాను. 15,000 దీనికా? ఇది కారు కాదు, మున్సిపాలిటీ చెత్త డబ్బా. ఊరుకోండి. ఇది రష్యా అమెరికా రోడ్లకు అలవాటుపడ్డ కారండి. ఏమాత్రం ఎత్తున్నా ఎక్కడండి. ఏం పర్వాలేదులేండి, మేమేమైనా కొండలు బండలు ఎక్కుతావా? మీరు స్టార్ట్ చేయండి, నేను పూజ చేస్తాను. నిమ్మకాయలు మాత్రం పెట్టడానికి వీలేదు. భలేవారండి, ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. మీరుండండి. మీ ఇష్టం. మై డియర్ బుజ్జి, కమ్ ఆన్ స్టార్ట్. ఏమైంది? చెప్పాను కదండి, ఏమాత్రం ఎత్తున్నా ఎక్కదని. నిమ్మకాయలు కూడా ఒక ఎత్త. ఈ కారు కొన్నారా? అవును రజని, నీకోసమే. ఎంపీ గారి కూతురు బయటకు వెళ్ళేటప్పుడు ఆటోలోనూ రిక్షాలోనూ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. త్వరలోనే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా చేస్తున్నామండి మీకోసమే. కారు బాగుందిరా. థ్యాంక్ యూ. కిలో ఎంత ఏంటి? చంపేస్తాను రే. ఎంతో కష్టపడి కొంటే అవేం మాటలండి. కుళ్ళండి, ఇటువంటి మంచి కారు వాడి జన్మలో కొనలేడని కుళ్ళు. ముందు నువ్వు కారుకో రౌండ్ వెళ్ళరా. ప్లీజ్. నువ్వెక్కడికి? రేయ్, నేను రజనీకి పర్సనల్ బాడీ గార్డ్ని. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ చేసి నీ ఓవర్ యాక్టింగ్ అవాయిడ్ చేస్తాను రా. వస్తాను. ఫారిన్ మోడల్ చూసారా? అసలు కారు వెళ్తున్నట్టే లేదు. అసలు వెళ్తుంటే కదా. మూస్తావా? రోడ్లో మనుషులు నడుస్తున్నారు, కాస్త సైడ్కి వెళ్ళొచ్చుగా. ఇదేంటండి, రోడ్లో నడిచెళ్లే వాళ్ళు కూడా మన కారును క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. గేరు మార్చు. ఆ మార్చేదేదో షెడ్ లోనే మార్చవచ్చుగా, ఇక్కడికి వచ్చి గొడవ చేయకపోతే. ఎంత మార్చినా స్పీడ్ పెరగట్లేదు. బెస్ట్ బాట్. చూసారా, ఎవరిదో కార్ టైర్ చవగ్గా వచ్చిందని ఏ బేవర్స్ కారు కొట్టించారు. ఎవరివో కాదు, మన కారువే. ఒరే ఆగండ్రా, అది నా టైర్లేదా? ఆ టైర్లు తిరిగిచ్చేయండి. మీకు కావాల్సింటే సైకిల్ టైర్లు కొనిస్తాను ఆడుకోవడానికి. ఒరే నా టైర్లేదా? 15,000 రే. ఆ గేదెల దగ్గర కానుగాని కొట్టింది ఈ దాదానే. అలాగా? ఎవడి కోసం ఎదుగుతున్నట్టున్నాడు రా. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. వెతుకుతా, పట్టు వదలను. ఎంతసేపు రా వంట? ఇవాళ నీకు మా ఇంటి భోజనం కదా, లక్ష్మి స్పెషల్ వంట చేస్తోంది. ఆకలిస్తుంది, 2 ముద్దలు తినేడతాను. ఒక్క పూట ఈటకపోతే ఏం అరిపోరు. అవతల రజని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్గా వండాను, దగ్గరుండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినిపించండి. టేక్ టేక్. తాతయ్య ఆకలేస్తుంది తాతయ్య. మీకు ఏమేం కావాలో చెప్పండి. నాకు పప్పన్నం కావాలి. తాతయ్య తాతయ్య నాకు వంకాయ కూర కావాలి. అలాగే. తాతయ్య నా దగ్గర 50 పైసలు ఉంది, నీ దగ్గర కూడా 50 పైసలు ఉందా? బాన్ కొనుక్కుంది తిందా? చంపేస్తాను. నువ్వు మర్యాదగా నాకు వదిలే, లేకపోతే చెప్పు కొడతా. అరే, నీకంటే వయసులో పెద్దవాడిని, నాకు వదిలే. నీకంటే వయసులో నేను చిన్నవాడిని, నాకు వదిలే. వదలరా? వదలు. నీకే చెప్పేది. వదలమంటే ఎందుకురా వాళ్ళు అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు? చెప్పులతో కొట్టుకోవడం కాదండి, చెప్పు కోసం కొట్టుకుంటున్నారు. రజనీ అమ్మగారు చెప్పు దిగింది, దాన్ని పట్టుకుని నేను కొట్టిస్తా పోటీలు పడిపోతున్నారు. ఒరే వెధవలారా, ఎందుకు ఇలాంటి పరుగు పోయే పనులు చేస్తారు?
ఇంత చదువులు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి మీకు అసహ్యంగా లేదు? ఒక ఆడపిల్ల చెప్పు, అందులో ఎడంకాల చెప్పు కోసం పోటాడుకుంటారా? చిచ్చి చిచ్చి చిచ్చి, మిమ్మల్ని నా తమ్ముళ్ళుగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. థు. నేను బాబు ఇస్తా. రేయ్, మీరు మనుషుల పశువులరా? సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిట్రా ఈ పనులు? రేయ్, నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవడానికి జ్ఞానం కూడా లేకుండా ఏమిట్రా ఈ అవతారం? అందుకని సింపుల్ గా అలా గడి పెడతాదయ్యా. పోయినా ఇంటికి పెద్దవాడు ఉండి బాధ్యతలు మర్చిపోయి జోకర్ లాగా పక్కటి పిల్ల కొగ్గు పట్టుకు తిరుగుతావా? నాకే అవమానంగా ఉంది, వస్తాను. అవమానంగా ఉందా? ఊరంతా అప్పులు చేసి నా మెల్లో గొలుసు వాయిదాల పద్ధతిలో ఆ పక్కటి పిల్ల కోసం కట్టి రండి. మిమ్మల్ని నేనేమైనా డిస్టర్బ్ చేశానా? లక్ష్మి, సరసు, రజనీ వచ్చేసింది. ఆహా, వచ్చేసింది. వెళ్ళమ్మా వెళ్ళు. హాయ్ రజని, రా మా పోర్షన్కి వెళ్దాం. మా పోర్షన్ పక్కనే ఉంది, ముందు ఇక్కడికి రా. నే ఇంటికి బిగ్ కోడలు కాబట్టి ముందు నా పోర్షన్. వచ్చేయండి వచ్చేయండి. నేను ఇక్కడికి రావడం తాతయ్య గారికి ఇష్టం లేనట్టుంది. అబ్బే, అలాంటిదేమి లేదు. ఈ మధ్య ఆయనకి కాస్త బీపీ షుగర్ ఎక్కువై మొహమంతా మాడిపోయినట్టుంటుంది. రేయ్, ఏమన్నావురా నువ్వు? ఏమనుకోకు, తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. మోరైంది. మరి పోర్షన్ తీసుకెళ్తా. రామని. రజని, పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా, ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. కరెక్ట్ కరెక్ట్. నువ్వేమనుకో. అయ్యనే అనుకోరు. రజని, ఈ ఇంట్లో వాళ్ళే బావా రజనీకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళెవరి తాలూకో కనుక్కో. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. తాత మనవరాళ్ళు ఒకటేరన్నమాట. ఈ మధ్య ఆయనకి కాస్త బీపీ షుగర్ ఎక్కువై మొహమంతా మాడిపోయినట్టుంటుంది. తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా, ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. అమ్మా అమ్మా, తాతయ్య కనిపించటం లేదమ్మా. అయ్యో పిన్ని, పొద్దున్నుంచి తాతయ్య కనిపించటం లేదు. ఎక్కడికో బయటకు వెళ్ళుంటాడు, వస్తాడులే. నీకేం తెలీదు, తాతయ్య అన్నం తిని 2 రోజులు అయింది. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. అయ్యో బాబు, ఎవరో పడిపోయారు. ఎవరైనా నేను ఎక్కడున్నాను? మీరు రోడ్డు మీద పడిపోతే మేమే ఈ అనాథ శరణాలయానికి తీసుకొచ్చాం బాబు. చివరికి రావాల్సిన చోటుకే వచ్చానన్నమాట. మీరెవరు బాబు? అన్నీ ఉండి ఏమీ లేని అనాథనైపోయాను. బాధపడకండి, ఇక్కడున్న వాళ్ళల్లో 190 మంది అందరూ ఉండి దీంట్లో చేరిన వాళ్ళు. అమ్మగారు పంపించారు, భోంచేయండి. ఇంకా నా గురించి ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? నాకు ఆశ్రయం ఇచ్చి పట్టిడన్నం పెడుతున్న ఆ మహాతల్లి ఎవరు? ఏంటమ్మా, నీ వెన్నది నిజమేనా? తాతయ్య ఇక్కడే ఉన్నారా? ఇది మనదని తెలిస్తే ఆయన ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడో ఏమో అని
ఆయన కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాను. నేను నిన్ను కోరుకునేదేమిటి, నువ్వు చేసిందేమిటి? ఇందుకోసం నిన్ను పంపించాను. చివరికి నువ్వు సాధించింది ఇదా? అది కాదమ్మా, అసలు ఇక నువ్వే మాట్లాడుకు. ఆంటీ నీకు ఉత్తరం వచ్చింది. నీకు కూడా ఆంటీ అంటే? పక్కింటి రజనీకి మీ మొగుడుతో సంబంధం ఏర్పడింది. మీరు జాగ్రత్త పడకపోతే మీ కాపురం కుప్ప కూలిపోతుంది. ఇట్లు ఆకాశ రామన్న. ఎవరికని రాయలేదుగా, నాదనే ఉంది. పార్వతి, పార్వతి, నీకు ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ ఒక అక్షరం కూడా చదవలేదమ్మా. లక్ష్మక్క, లక్ష్మక్క, నీకేదో ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ చదవలేదు. నాకేం కాదు, నీకే. నీ మొగుడు పక్కింటి రజనీతో నా మొగుడుతో ఏం కాదు, పార్వతి మొగుడుతోనే. నేను ఉత్తరం చింపి చదివానుగా. ఏమిటి మరి చదవలేదన్నా? ఎవరి మొగుడు మాత్రం తక్కువ తిన్నాళ్లే. చాలే నోర్మి, దీని మొగుడుతోనే అయి ఉంటుంది. మొగుడిని డ్రైవర్ని చేస్తుందిగా, వాళ్ళ డిక్కీలోనే కాపురం మొదలు పెట్టుంటారు. ఏ నీ మొగుడిని డే అండ్ నైట్ వాచ్మెన్ గా చేసావుగా? ఏ రోజు రాత్రి కాల్ జారుంటాడు. ఏమన్నా? నేనంటాం కాదు, ఓ రోజు ఆగితే ఊరంతా గుప్పు పట్టుంది. చూద్దామా? చూద్దాం. భలే పోట్లాడుకున్నారమ్మా. వాళ్ళిద్దరికి ఉత్తరం వస్తే మీరెందుకమ్మా ఏడవడం? నాకు వచ్చింద్రా ఉత్తరం. పొరుగింటి మీనాక్షమ్మను చూసారా? వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట విన్నారా? వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట. ఈ పాట నన్ను చూసి ఎందుకు పాడుతుంది? నిన్న రాత్రి రజని వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను మాత్రం బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళింది. నిజంగానా? అర్ధరాత్రి దాకా మేము ఇద్దరం ప్యాకెట్ ఆడుకున్నాం. అయ్యో నాకెంతో హ్యాపీగా ఉంది. పిచ్చిదాన్ని, నేను ఇంత దూరం తెచ్చి పెట్టుకున్నాను. రజని మన పార్టీకి మురిసిపోయి, పార్వతి నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటుంది. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. బుజ్జి, రజనీ దగ్గర మీరు మామిడి కంటే అందంగా ఉన్నారని చెప్పావా? నిజంగా? నీ మీద ఒట్టు. మా మంచి బుజ్జి. నా బుజ్జిని మురిసిపోయాను. ఇప్పుడు నా గొప్ప ముచ్చాడు. లక్ష్మి, ఏది ఫ్లాస్ లో కాఫీ పోయలేదు? కాస్త లేట్ అయితే రజని తట్టుకోలేదు. ఈ రోజు నుంచి ఆ రజనీకి కాఫీ టిఫిన్ కట్ట. ఈ ఇంట్లో నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా వెళ్ళడానికి వీలేదు. అసలు మీరు ఆ ఇంటి గడప తొక్కడానికి వీలేదు. ఏంటి నువ్వు అనేది? వెళ్ళొద్దా? వెళ్తే నేను చచ్చిన తోటు. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయి వంక తలెత్తి చూసావో నేను బావిలో దొక్కి చేస్తాను. అమ్మో, అంత పని చేయకు. కానీ సడన్ గా రజనీతో మాట్లాడటం మానేస్తే నీ ఉద్యోగం పోతే పని మీద ఉద్యోగం, లేకపోతే అడుగు తిందాం. కానీ నువ్వు మాత్రం రజని వాటి ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు. అర్థమైందా? బాగా అర్థమైంది. కానీ నా ప్రమోషన్ రాకపోతే ఏమీ నష్టం లేదు. ముందు ఈ వెధ వేషాలు మానేసి బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి. నిజంగానే? ఓకే, నీ ఇష్టం. ఇక మీదట అమ్మాయి జోలికి వెళ్ళను, తలెత్తి కూడా చూడను. వస్తాను. ఎక్కడికి? ఈ విషయం అమ్మాయికి చెప్పి రావాలి. హలో సుబ్బారావు గారు, ఏంటి పొద్దునుంచి కనపడలేదు? చాలా అర్జెంట్ పని మీద పెడుతున్నాను. ఓ నెల రోజుల తర్వాత వచ్చి చెప్తాను. హాయ్ గోపి. ఏ బుజ్జి, ఆగు. ఏంటి పొద్దున్న చూస్తున్నా అందరూ నన్ను చూసి పారిపోతున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కదా. ఎంతైనా బుజ్జికి నేనంటే భయం. నా మాట కాదని చచ్చినా దానింటికి పోడు. అమ్మయ్యా, భద్రకాళి లోపలే ఉంది. సడన్ గా ఇంత దొంగచాటుగా రావాల్సిన కర్మ మీకేంటండి?
ఏం చేయను రజని, నిన్నటిదాకా 24 గంటలు నీ చుట్టూ తిరగమందా? అదేంటో ఇవాళ నుంచి నిన్ను తలెత్తు కూడా చూడకూడదు అంటుంది. ఎందుకంట? ఏమో. చిచి చిచి, అసలు మీలాంటి పెళ్ళా చోటు మొగుని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. అసలు నాకే సిగ్గేస్తుంటే ఏం చేయమంటావు? నాకు తిక్కరేగిందంటే ఆ దేవుని కూడా లెక్క చేయను. తీసుకోండి. సారీ సారీ. పర్లేదండి, పర్లేదు. అబ్బా, ఉండండి. అసలు కంటే థ్యాంక్స్ రజని. ఆ మాట నేను చెప్పాలి. అసలు నేను ముద్దివ్వలేదు, ముద్దివ్వలేదు, ముద్దివ్వలేదు. నువ్వు థ్యాంక్స్ అని ఎందుకన్నావు? మరి అదేమో థ్యాంక్స్ నేను కదా చెప్పాలని ఎందుకంది? ఎందుకందో దాన్ని అడుగు. బుజ్జి, నువ్వు నన్నే ఎదురుస్తున్నావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? విడాకులు ఇస్తావు అంతేగా? నువ్వే నాకు ఇచ్చేది విడాకులు, నేనే నీకు ఇస్తాను. ఇదిగో చూడు, నీ బెదిరింపులకి భయపడి భయపడి విసిగిపోయాను. నీతో కాపురం చేసి చేసి అలసిపోయాను. అన్నట్టు ఇవాళ రజనికి ముద్దొకటే ఇచ్చాను. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా ఇస్తాను. వస్తాను. ఏమిటి? దారుణం జరిగిపోయిందక్క. బుజ్జి నాకు విడాకులు ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఆ రజని ఏం మంత్రం వేసిందో దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఊరుకో, నేనున్నానుగా, ఊరుకో. అమ్మయ్యా, నా మొగుడు మాత్రం కాదు. మీకోసం ఎవరో వచ్చారు సార్. రమ్మని చెప్పు. ఈ రోజు ఎవరిని ఆపద్దు. మిస్టర్స్ అందరినీ పంపించు. హాయ్. హాయ్ హాయ్. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అదేం ప్రశ్న అండి? రోజు 5 గంటలకు లేపి బెడ్ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు సడన్ గా దర్శనం ఇవ్వకపోతే నేనేమైపోతాను? ఇస్తే నేనేమైపోతాను? అయితే మీకు అర్జెంట్ గా కాఫీ కావాలి అంతే కదా? ఇచ్చేస్తాను. వెంటనే తాగి బయలుదేరండి. అమ్మా రింగ్ అవుతోంది. ఫోన్ తీయండి. హలో. హలో, నేను ఆఫీసర్ గారి భార్యను మాట్లాడుతున్నాను. హాయ్ పార్వతి అక్క, నేను రజనిని. ఆయన నా కోసం కాఫీ కలుపుతున్నారు. ఏమైనా చెప్పాలా? ఎవరు? అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే, పార్వతి అక్క చేసింది. పార్వత ఏం చెప్పింది? ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేసేసింది. అయ్యో, కట్ చేసింది ఫోన్ కాదు, నా పీక. ఓ మై గాడ్. ఏమిటో ఏమైంది? హలో సుబ్బారావు గారు. హలో రజని, ఏమిటి ఇలా వచ్చారు? ఏంటి మీ తమ్ముడు అంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు? ఏమిటండి వాడు? చూడండి, వారికంటే స్పీడ్ గా నేను పరిగెత్తాను. మీ అమ్మకి చెప్పరా? డాడీ ఆగరా, ఆగు. అసలు నేను అమ్మాయినే కలవద్దన్నాను. నా మాట అంటే మీకు అంత నిర్లక్ష్యమా? అది కాదు పార్వతి, ఆ అమ్మాయి నిజంగా నా కోసం రాలేదు. మీ ఆఫీస్ కి మీకోసం రాలేదంటే ఇంకెవరి కోసం వస్తుంది? అది అన్నయ్య కోసం. నిజంగానా? అవును. సారీ రా తమ్ముడు, నువ్వేమో రజనీకి నీకు సినిమా టికెట్ బుక్ చేయమన్నావు. ఆ సినిమా ఏమో హౌస్ఫుల్. పోనీ హిందీ సినిమా బుక్ చేద్దాం అంటే అది రజనీకి నచ్చుందో లేదో, అందుకని అదేమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? చెప్పొచ్చు కదా. చూడలేదమ్మా, వస్తాను. నాకు తెలుసమ్మా నువ్వేం అడగబోతున్నావో. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంటావు. నేనేమో సింపుల్ గా చెప్పలేను. సినిమా గురించి చెప్పాలంటే పార్క్ విషయం చెప్పాలి, పార్క్ విషయం చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి, పార్టీ విషయం చెప్పాలంటే మరి ఇంకేవేవో విషయాలని చెప్పాల్సి వస్తుంది. పారు, అంత అబద్ధం పారు, అంత అబద్ధం. నన్ను నమ్ము పారు. పారు పారు ప్లీజ్. నా మీదే తోద్దాం అనుకున్నావా? అనుభవించు. అయ్యో లక్ష్మక్క, నా కాపురం నా టేట్లో మునిగిపోయింది. ఏమైంది? ఆ రజని నా మొగుడుతో ఏకంగా ఆఫీస్ లోనే కాపురం పెట్టేసింది. ఆయన దాని వల్ల పడిపోయాడు. ఇక నేను బ్రతికి ఏం లాభం? నువ్వేం కంగారు పడుకో, నేనున్నానుగా. అమ్మయ్య, నా మొగుడు కాదనమాట. ఓ రేస్కి వెళ్దామన్నా పంపించరు. చిచి. సుబ్బారావు రజని. సింపుల్ గా మా లక్ష్మి మీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందండి? ఏమిటో నాకు అర్థం కావడం లేదండి. అసలు ఈ పెళ్ళాలంతా ఇంతేనండి. ఇది వేసుకున్నా కూడా వినిపించట్లేదే. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మనమే ఊహించేసుకుని డబ్బిని చెప్పేసుకుంటే పోలా. రెడీ. ఇప్పుడు కుదరదు. మా ఆవిడ నిద్రపోయాక హ్యాపీగా వచ్చేస్తా. నా కోసం తలుపులు తెరిచించు, లైట్లు ఆర్పేసి పక్క సిద్ధం చేసించు. లక్ష్మే, పడుకుంటే తెల్లారేదాకా శవ్వే. నేనంటాం కదమ్మా, దూరంగా జరిగే సినిమాకి డబ్బింగ్. ఇది పెట్టుకుని చూడండి, ఇంకా పెద్ద షాక్ ఇవ్వచ్చు. నా బాధలకు ఎప్పుడు విమోచన కలుగుతుందో ఆ భగవంతుడు తెలియాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నేనిస్తా డబ్బింగ్. నీ పెళ్ళం పిల్లలు అబ్బా, పిల్లని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తా, పెళ్ళాన్ని గొంతులు నువ్వు చంపేస్తా, బాబును బావిలో పడేస్తా. ఏం వర్రీ అవ్వకు, నీ కోసం ఏమైనా చేస్తా.
పార్వతి సరస్వతి అంతా అయిపోయింది. అర్థమైందక్క, ఆ మాయలాడి ఊబిలో మీ ఆయన కూడా కూరుకుపోయాడు అనమాట. అంతేకాదు నన్ను నా పిల్లల్ని చంపేసి దాంతో వెళ్ళిపోతాడంట. అయ్యో మరి బతుకులు ఇలా అయిపోయాయంటక్క. సొంత చెల్లిలాంటి మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా చేసినందుకు దేవుడి దేవల నాకు ఇది బాగా కావాలి. అయ్యో అంత మాట అనకక్క. పాపిస్తుందని నేను అనరాని మాటలని నిన్ను కష్టపెట్టాను. కాదక్క, ఉమ్మడి కుటుంబం విలువ తెలియక నేనే మీ ఇద్దరు మనసులు బాధ పెట్టాను. పోన్లేమా, దేవుడి దయ వల్ల మన ముగ్గురు ఒకటయ్యాం కాబట్టి గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుదాం అనుకుంటే వాళ్ళు మన మాట వినరే. ఇంతకీ మన గతి ఏమిటి? ఇప్పుడు మనకి ఎవరు దిక్కు? ఆ మాట్లాడడానికి సిగ్గులేదు, వెళ్ళా రజని నిలదీయండి. ఒసే రజని, కిందకి రావే. ఈ రోజు నువ్వు మేమో తేలిపోవాలి. నీ అంతు చూడందే కదే ప్రసక్తి లేదు. ఏంటక్కలు చాలా ఆవేశంగా వచ్చారు? అక్క ఎవరే అక్క? ఇంకెవరు? మీరే నా ముద్దుల అక్కలు. ఇంకోసారి అలా పిలిచావంటే చంప పగిలిపోతుంది. అయ్యో పాపం, ఏదో పక్కింటి పిల్ల ఒంటరిగా ఉంది, సాయం చేద్దాం అనుకుంటే మా కొంప కింద పెట్టావా? ఏంటక్క, నేనెవరో తెలియకుండా నా మీద జాలిపడి నాకు సాయం చేయాలనుకున్నారా? అందుకే నా పాపం మీ మొగుళ్ళకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాలు కావాలని నా చుట్టూ తిరిగారు. ఏదో దేవుడి దేవుడు బుద్ధి కట్టి తిని అలా చేసావు అనుకో, సిగ్గు సెరవు లేకుండా మా మొగుళ్ళు వల్ల వేసుకుంటావా? ఏంటి, నేను మీ మొగుళ్ళను వల్ల వేసుకున్నానా? నిజమేలే, ఎంతో ఒద్దిగ్గా ఉన్న మీ అక్కా చెల్లెల అనుబంధం చూసి తట్టుకోలేక ఈర్షతో మీ మొగుళ్ళని వాచ్మెన్ ని, డ్రైవర్ ని, సర్వర్ ని చేసి నా చుట్టూ కుక్కల్లా తిప్పించుకున్నాను కదూ. ఏమిటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఎవరే రెచ్చిపోతుంది, మీరా నేనా? కాపురాల్ని గంగ కుదిలి తోడుకోడలు మన జ్ఞానం కూడా లేకుండా కొట్టుకు చచ్చింది మీరా నేనా? ఆడంబరాలకి అహంకారాలకి పోయి తాతయ్యంటే గౌరవం లేకుండా, మొగుళ్ళంటే అభిమానం లేకుండా, పిల్లలంటే ప్రేమ కూడా లేకుండా స్వర్గం లాంటి ఉమ్మడి కుటుంబాన్ని నరకం చేసుకుంది ఎవరే? మీరా నేనా? పరాయి ఆడదాన్ని నా ఇంట్లో పని మనుషులా తయారై నాకు సేవలు చేస్తే మాత్రం తప్పులేదు గాని, అదే మీ ఇంట్లో ఒకరికొకరు కలిసి పనులు చేసుకోవాలంటే మాత్రం మీ అహం దెబ్బతింటుంది, మీ గౌరవం మంట కలిసిపోతుంది కదా. అయినా మిమ్మల్నేవి లాభం? కట్టుకున్న మొగుళ్ళు చేతకాని దద్దమ్మలైతే పెళ్లాల రాజ్యాలు ఇలాగే తగలడతాయి. మా మొగుళ్ళ గురించి ఇంకొక మాట అన్నావో గోప గుయ్యమంటుంది. ఈ క్షణం నుంచి మా మొగుళ్ళ వంక తల తిప్పి చూసావో ఏం చేస్తారు? గొంతు విసికి చంపేస్తాం. ఏడ్చారు. అనవసరంగా నాతో పెట్టుకోకండి. నువ్వు మాతో పెట్టుకోకు, మాడి మసైపోతావు. మీతో నాకేంటి? మీరు నా కాలి గోటికి సరిపోరా. నిన్ను చంపేస్తానే. ఆహా, మిఠాయి కొట్టు. ఇక్కడ కావాల్సిన ఈగలు దొరుకుతాయి. దుకాణం మూసే టైం అయింది, ఏం కావాలో చెప్పు. ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి? అన్ని బాగుంటాయి, ఒక్కొక్కటి కిలో పార్సిల్ చేయాలి. వద్దు, శాంపుల్ గా పూతలే ఒకటి. బాగున్నదా? 1 కిలో పార్సిల్ చేయమంటారా? వద్దు వద్దు వద్దు, పూతరేకేం బాగలేదు. ఓ బందర్లేంటి చూద్దాం. ఒక్క ఈగ కూడా దొరకలేదు. బాగున్నదా? అబ్బా, లడ్డేం బాగలేదు. ఓ కాదాయి చూద్దాం. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఓ పని చేయండి, అన్ని ఒక్కో ప్లేట్ లో పెట్టి మీరు దూరంగా ఉండండి, నేను పిలుస్తాను. గట్లనే. గంటలకెళ్ళి చూస్తున్నా, శాంపిల్ అంట సగం దుకాణం తినేసినావు. అసలు నీకు ఏం కావాలయ్యా? ఏం కొట్టాయనిది? నాకు 1,00,000 ఈగలు కావాలి, మా అమ్మ కోరిక. దానికి 100 ఈగలు తక్కువైనాయి. నాకు 2 లక్షల ఈగలు కావాలి, మా అమ్మ కోరిక. 50 ఎక్కువైనాయి. అసలు నేను మిఠాయి దుకాణం పెట్టుకున్నదే ఈగల కోసం తెలుసా? ఆహా, ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, దరిద్రుడా. అమ్మా పాపా
పార్వతి, ఇక నుంచి ఇది నీ బిడ్డ. రేపు నీకు పిల్లలు పుట్టినా దేనికి అమ్మవి నువ్వే. రజనీ పుణ్యవాణి, మన ఆడవాళ్ళలో చాలా మార్పు వచ్చేసింది. రజని ఉత్తరం రాసి ఆ ముగ్గురిని బాగా భయపెట్టేసింది. ఏదేమైనా మనకు నిజంగానే మంచి పని జరిగింది. కానీ తాతయ్యని మాత్రం దూరం చేసుకున్నాం. పాపం ఈ వయసులో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. తాతయ్య ఎక్కడున్నాడో నాకు తెలుసు. తాతయ్య, మమ్మల్ని క్షమించండి తాతయ్య. మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేము. మాతో వచ్చండి తాతయ్య. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఉండండి. ఇవిగో, నా ఆస్తి కోసమేగా మీరు ఎంత నాటకం ఆడుతున్నారు. అవే ఆస్తి పత్రాలు తీసుకెళ్ళండి. మాకే ఆస్తి అక్కర్లేదు, మాకు మీరు కావాలి తాతయ్య. మా మొహం చూడండి, మీకు ఇష్టం లేకపోతే మేమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అవును తాతయ్య, మీరు మాత్రం ఇక్కడ అనాథగా ఉండడానికి వీల్లేదు. నేను అనాథను కాదమ్మా, అనాథను కాదు. ఆ మహాతల్లి ఎవరో నన్ను కన్న తండ్రిలాగా చూసుకుంటోంది. ఇది వదిలి నాకు విలువ లేని ఆ ఇంటికి నేను చచ్చినారాను. మీకు అక్కర్లేని ఇల్లు మాకు వద్దు, మేము మీతో పాటు ఇక్కడే ఉండిపోతాం. మీ మొండితనం వదిలి వెళ్ళిపోండి, మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళరా, వెళ్ళకపోతే మీ కళ్ళ ముందే పుడుచుకు చచ్చిపోతాం. వద్దు తాతయ్య, వెళ్ళరా, వద్దు తాతయ్య, వెళ్ళరా. వద్దు. నాకు మళ్ళీ వీళ్ళని దూరం చేసుకోకండి నాన్న. అమ్మా, అమ్మా, ఇంతకాలం ఈ దేవాలయాన్ని నా పేరు మీద నడుపుతున్నది నువ్వా తల్లి? తాతయ్య, కూతురుగా తన దూరమైనా మనవరాలుగా నేను మీకు దగ్గర అవ్వాలని కోరుకుంది మా అమ్మ. కృష్ణవేణి, రజని, నా మనవరాల రజనీ, నువ్వు కృష్ణవేణి. తప్పులేమైనా చేసుంటే క్షమించండి. క్షమించాల్సింది నేను కదమ్మా, మీ ఇద్దరుడమ్మా, మీ ఇద్దరుడమ్మా. వాళ్ళ ముగ్గురిని ఫాలో అయితే డొంకంతా కదిలింది. ఇన్నాళ్లుగా తండ్రి పేరు మీద ఆశ్రమం నడుపుతోంది అదన్నమాట. రేయ్, దాన్ని ఎలాగైనా పట్టుకురా. అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం లక్షకి ఇంకా 10 ఈగలే మిగిలాయి. ఆ 10 ఈగలు కూడా సేకరించి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. అమ్మా, మీ ఆశ్రమంలో మనిషి రోడ్లో యాక్సిడెంట్ అయి పడిపోయారు. ఎన్నాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూసి. మీరు రమ్మన్నారు, ఒక్క మాట చెప్తే నేను రానా? నిన్నెక్కడికి తీసుకొచ్చింది సెంటిమెంట్ కోసం కాదు, సెటిల్మెంట్ కోసం. రేయ్, దీన్ని కట్టేయండి రా. నీకు నాకు ఏ సంబంధము లేదని, రజనీ నా వల్ల పుట్టింది కాదని స్టాంపు పేపర్ మీద స్వహస్తాలతో రాసి సంతకం పెట్టు. మీకు నాకు సంబంధం ఉందని ఏనాడు 10 మంది ముందు చెప్పలేదు. 10 మందికి చెప్పలేదే, కానీ నీ కూతురు ఒక్కదానికి చెప్పావు కదా, అది నా పరువు బజార్కి ఇచ్చింది.
మర్యాదగా నేను చెప్పినట్టు విన్నావా సరే, లేదా ప్రాణాలతో బయటికెళ్ళవు. ఎందుకేనా మా అమ్మని బలవంతంగా లాక్కొచ్చింది? ఛీ, సిగ్గులేదు? మర్యాదగా మా అమ్మను వదులు. అమ్మ కూతురా, కరెక్ట్ టైంకి వచ్చావే. నేను చెప్పినట్టు రాసి సంతకం పెట్టలేదనుకో, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని నా నోటితో ఎందుకులే, నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అరే బామ్మర్ది, సంతకం నువ్వు పెట్టేరా. కొద్దిసేపట్లో నీ కూతురు శీలం పోతుంది. నువ్వు వేసేవి అని ఒప్పుకోకపోతే నీ కూతురు పర్మనెంట్ గా వేసైపోతుంది. మీరు చెప్పినట్టు రాసిస్తాను, నా కూతురు మాత్రం ఏం చేయకండి. గౌరవనీయులైన ఎంపీ శ్రీ ఉమాపతి గారికి నాకు ఏ విధమైన సంబంధము లేదు. తప్పుడు తిరుగుళ్ళ వల్ల నాకు పుట్టిన బిడ్డ రజని. కేవలం డబ్బు కోసమే ఎంపీ గారి భార్యగా స్థిరపడాలని కుట్ర పన్నాను. చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటూ నీలాంటి భార్య ఒక్కతున్నా చాలు. ఓకేనా? ఓకే. ఫోకస్ ఓకేనా? ఇది కూడా ఓకే. సార్, ఇప్పుడు మీరు కాల్ చేయండి. నేను కాల్చనేటే? ఏం లేదు సార్, ఇప్పటి వరకు మీ ఆవిడ గారిని మీరు చిత్రహింసలు పెట్టడం, పత్రాల మీద సంతకాలు చేయించుకోవడం, మీ బావమరిది అమ్మాయిని రేప్ చేయకపోవడం అంత పగడబందిగా ఈ కెమెరా రికార్డ్ చేశాం. పనిలో పని కాల్ చేశారనుకోండి, అది కూడా రికార్డ్ అయిపోతుంది. అవును, మీరే కాల్చక్కర్లేదు, మేమే కాల్చి మీరు కాల్చినట్టు మీ ఫేస్ క్లోజ్ షాట్ వేసుకుంటాం. ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ? డబ్బు కోసం. ఈ క్యాసెట్ తీసి ప్రెస్ వాళ్ళకో పోలీసు వాళ్ళకో ఇచ్చామనుకోండి, డబ్బు వస్తుంది. ఎవరు దొరకలేదు అనుకోండి, జమిని టీవీయో ఈ టీవీయో ఉన్నదే ఉంది. మిమ్మల్ని ఆవేశపడకరా, దాన్ని కూడా రికార్డ్ చేస్తారు. మీరు ఎవర్రా? నేనెవరో మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. అవును, నేనే. బావా, మీరు వాళ్ళ మనుషులు. చూస్తారా? పట్టుకోండిరా, పట్టుకోండిరా. భారతదేశంలో బియ్యం కరువనే అంటే ఒప్పుకున్నాను, కానీ మురిక్కు పొలం ఈగల కరువా? సార్ సార్, ఈ రోడ్డు మీద ఈగలు ఎక్కడన్నా కనిపించారు సార్? నేనేమన్నా పని బాట లేకుండా ఈగలు దొలుకునే వ్యధమని అనుకున్నారా? చూస్తే చూశానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, కానీ నా సెంటిమెంట్ లో కామెడీ మిక్స్ అయ్యకురా. సార్, మేమే పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ క్యాసెట్ ఇచ్చి రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ క్యాసెట్ చూస్తే ఉమాపతి ఎంత దుర్మార్గుడో మీకే తెలుస్తుంది. తీసుకోండి సార్. డోంట్ వరీ, ఈ క్యాసెట్ సాక్ష్యంగా పెట్టుకుని వాడిని బొక్కలతో ఇస్తాను. గురువుగారు, క్యాసెట్ దొరికింది. మా గురువు గారినే మోసం చేస్తారా? మనకు క్యాసెట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారా? నిజమే సార్, నేను వెళ్ళి కనుక్కున్నానా? ఎక్స్క్యూజ్ మీ, క్యాసెట్ ఇచ్చి పారిపోతున్నారేంటి? మీకు ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్, నా దగ్గర ఉన్నది మా అమ్మ మొగుడు క్యాసెట్. థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. సార్, మనకి ఇచ్చింది దొంగ మొగుడు క్యాసెట్ అట, ఆ అమ్మాయి దగ్గర ఉంది వాళ్ళ అమ్మ మొగుడు క్యాసెట్ అట. దాని అమ్మ మొగుడిని నేనేరా అంటే అది నా క్యాసెట్ అనమాట. ఎవరు వీళ్ళు? దొంగల్లా ఉన్నారే, వాళ్ళని ఫాలో చేయి. రజనీ, రజనీ, రండి, రండి, రండి. మా దొంగ పోలీసులు మీకు ఎలా తెలుసు? వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసింది. ఎవరు మీరు? ఎందుకు అలా పరిగెడుతున్నారు? చేతిలో క్యాసెట్ ఏంటి? ఎంతమంది ఇలా పోలీసు వేషాలు వేసుకుని బయలుదేరారా? ఇలా కాకి బట్టలేసుకున్న ప్రతి ఒక్కడిని చూసి మేము పోలీసులని మోసపోతాం అనుకున్నారా? కేక
వీడు మొహం చూస్తుంటే పోలీసు వాళ్ళ కనబడుతున్నాడా? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు. పోలీసులు తిట్టారా? తిట్టడమే కాదు, కొడతాం కూడా. మేము దొంగ పోలీసులు కాదు, నిజం పోలీసుని. చూడండి నా ఐడెంటిటీ కార్డ్. అటు రౌడీలు వస్తారు. అందరూ గ్రూప్ గా వెళ్తే ప్రమాదం. మీరు ఇటు వెళ్ళండి, మేము అటు వెళ్తాం. ఇదిగో ఇదిగో, మీరు మా వెనకాల కదా పరిగెత్తాలి. అటు వెళ్తున్నారేంటి? ఇటండి అయ్యా. అక్క తొందరగా అక్క. వస్తున్నారా? మర్యాదగా క్యాసెట్ ఇవ్వండి, లేకపోతే అందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తా. క్యాసెట్ ఇవ్వండి. రే జీప్తి. అయ్యో, అసలు కేసి పారేసాడు. రండి. రే చెత్త కుప్పంతా రోడ్డు మీద పడే. నడు రోడ్డు మీద సార్. పడే అంటుంటే రే రండ్రా, క్యాసెట్ ఎత్తకండి. అటు చూడు. ఈ చెత్తలో ఏం చేస్తున్నారు మీరు? శ్రమదానం అండి, ముఖ్యమంత్రి గారు ఉద్యమం. ఆయన చెప్పింది ఢిల్లీలో విని డైరెక్ట్ గా ఈ గల్లీలో దిగారు. ఎంపీ గారే శ్రమదానం చేస్తున్నప్పుడు సామాన్యులు మనం చేస్తే తప్పే ఉంది. వద్దయ్యా, వద్దంటుంటే వద్దు బాబు, వద్దయ్యా బాబా. మీకు కాదు, ఇది నేను మా గుండాలు, అదే మా గూడెం వాళ్ళు మాత్రమే చేయాల్సిన శ్రమదానం. తర్వాత మీ ఇళ్ళకొచ్చి శ్రమదానం చేస్తాం. కావాలంటే మీ పాకి తోటి కూడా అడుగుతాం, వెళ్ళండి అయ్యా. మధ్యలో ఈగలోటి. నేను ఎంపీ గారు కదా. ఒకటి. ఎక్స్క్యూజ్ మీ. కొట్టారంటే పట్టుకోండి. ఎవరా నువ్వు? మా అమ్మ కొడుకుని. మా అమ్మ కోరిక ప్రకారం ఎన్ని సమస్యలు ఎదురైనా 1,00,000 సంపాదించాలి. ఇప్పటికి 99,998 సంపాదించాను. ఇందులో దాచిపెట్టా. ఇంకా 2 సంపాదిస్తే చాలు. వాడి చేతిలో 1,00,000 రూపాయల దాకా ఉందా? అది మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. ఆ 1,00,000 రూపాయలు మనం కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే. ఒరే తోక, మా క్యాసెట్ మాకు ఇచ్చేసాడు. ఓహో, పదండి. ఏమండి, దీంట్లో 1,00,000కి 2 కదండి తక్కువ? అవునండి. థ్యాంక్స్ అండి. ఈ 1,00,000 నాకు చాలు. అది 1,00,000 కాదురా, నా లక్ష్యం. 1,00,000 అన్నాడు, బరువు ఏంటి తక్కువగా ఉంది? బహుశా 500 నోట్లేమో. దాన్ని అపవిత్రం చేయకరాని పుణ్యం ఉంటది. అమ్ము, థ్యాంక్స్ అండి. దీంట్లో 1,00,000 ఉంది. తెలుసు, మేము పంచుకుంటాం. ఆగండి రే, నా 1,00,000 అవి 1,00,000 కాదురా, నా లక్ష్యం. బాబు, దేవుడు దేవుళ్ళ మీరు అలసిపోయారు, మేము అలసిపోయాం. కాసేపు కూర్చొని వెళ్దామా? థ్యాంక్స్ అమ్మా. ఆడుకోతురా, ఎవరైనా నిలబడతారు. నా లక్ష్యం రాదే. అయ్యో, అరే ఇచ్చేటారే. అమ్మా, మన లక్ష్యానికి మిగిలిన 2 ఈగలే కాదమ్మా, బోనస్ గా 5 శవాలు కూడా సమర్పిస్తాను.
అమ్మాయ్యా, నాకు దొరికింది. ఏయ్! మమ్మల్ని మోసం చేసి పారిపోతారా? అసలు ఈ గొడవంతా ఎందుకు? మీకు కావాల్సింది క్యాసెటే కదా. మేము చెప్పింది చేస్తే క్యాసెట్ ఇచ్చేస్తాం. ఏమిటో చెప్పండి. మేము కళ్ళు మూసుకుని చేసేది మీరు కళ్ళు తెరుచుకుని చేయాలి. ఆ? మీరు కళ్ళు మూసుకొని చేసేది మేము కళ్ళు తెరుచుకొని చేయలేమా? ఏమిటి చేయండి? చూడండి, ఇప్పుడు ఈ ఇసుకని కళ్ళు మూసుకుని కళ్ళకి రాసుకుంటాను. ఇది మీరు కళ్ళు తెరుచుకొని రాసుకోవాలి. ఆహా. క్యాసెట్ మీకు కావాలా వద్దా? కావాలమ్మా, కేసరి కావాలి. రాసుకోండి. క్యాసెట్ ఇచ్చేస్తున్నాను, రాసుకోండి. కారం మంటగా ఉండకుండా చల్లగా ఉంటుందా? పార్వతి, రా, త్వరగా రా. సార్, మీరు నిజమైన పోలీస్ అని తెలియక దేవుడి దేవాలయం మిమ్మల్ని బాగా కొట్టేశాం. ముందు ఆ క్యాసెట్ ఇచ్చి మీ కథలు స్టేషన్కి వచ్చి చెప్పండి. ఈగలు ఒకటి. కదలొద్దు. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ముల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా, బాగుండదు. ఒరే జీ బాబు, అరే ఇందులో చిన్న క్యాసెట్ తీయండిరా. పాము ఏం చేస్తుందిరా? పాలు తాగే సాధు జంతువు తీయండిరా. పాము కలిస్తే తీయండిరా. రే తీయండి, రే పారిపోకండి రా. క్యాసెట్ లో ఉన్న విషయం అదే. అవును సార్, కావాలంటే చూడండి ఈ అమ్మాయిని ఎంత చిత్రవద చేశాడు. సార్, వాడి పెళ్ళాన్ని చంపడానికి ప్రయత్నించిన దుర్మార్గుడు సార్. వాడు మనిషి కాదు. అమ్మో, అంతా పోలీసులకు చెప్పేస్తున్నారు. ఈ క్యాసెట్ గానీ వాళ్ళకి దొరికిపోతే నన్ను దేవుడు కూడా రక్షించలేడు. నేనున్నానుగా బావా. ఇప్పుడు దాకా నువ్వు చేసిన పనులన్నిట్లో నా చెయ్యి కూడా ఉందిగా. నాకు తెలుసురా, ఆ చేతితోటే ఆ పుట్టలో పెట్టను. ప్రాణాలకు తెగించి ఆ పుట్టలో చేయి పెట్టడం కంటే పోలీసులకు లొంగిపోవడమే మంచిది. వస్తా. నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు దిక్కెవరు? నేనున్నానండి. నువ్వా? నేను తీసిస్తానండి. నీకేం కాలేదుగా? అయితే పాము లేదన్నమాట. ఎంత పని జరిగింది కృష్ణవేణి? కృష్ణవేణి, 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 అమ్మా, కృష్ణవేణి, కృష్ణవేణి, అబ్బా, అబ్బా. మీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు, కానీ మీకోసం చనిపోయే అదృష్టం నాకుంది. చాలండి. అమ్మా, రజని నాళ్ళు మీ వెంట పడింది తనకు తండ్రి ఉన్నాడని ఈ లోకానికి తెలియచేయడానికే, కానీ మీ డబ్బు కోసమో మిమ్మల్ని మోసం చేయడానికి కాదండి. మోసపోయింది నేను కృష్ణవేణి. ఇలాంటి ఉత్తమురాల్ని దూరం చేసుకుని జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వు చావడానికి వీల్లేదు. ఎవరు కాపాడేవాళ్ళు లేరా? కాపాడేవాళ్ళు ఎవరు లేరా? అమ్మాయి ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఇంకా ఏ రాజకీయాలు వద్దు. ఒక భార్యకి భర్తగా, ఓ కూతురికి తండ్రిగా బతుకుతాను చాలు. చూసారా బ్రదర్స్, కష్టాలు తెచ్చేది పెళ్ళాలి, కష్టాలు తీర్చేది పెళ్ళాలి.
అందుకే ఇది పెళ్ళాల రాజ్యం. ఆహా ఏం చెప్పావు గురు. అదేంటి సార్ పొగిడితే కొడతారు? దీంతో 1,00,000. ఆహా థ్యాంక్ యూ సార్. ఇందులో పడేయండి. ఆహా థ్యాంక్ యూ.